2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్పై టీమిండియా స్టార్ ప్లేయర్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయాన్ని ఖాయం చేసుకున్న కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు నెగ్గిన వైఎస్ఆర్సీపీకి ఈసారి చావు దెబ్బ తగిలింది. విపక్ష హోదా అయినా దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీసం 18 సీట్లు గెలవాలి. మరోవైపు కూటమి మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. అధికారాన్ని కైవసం చేసుకున్న కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కంగ్రాట్స్ అంటూ నెటిజన్స్ పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఇక ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, హనుమ విహారీ సైతం కూటమికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇది ఏపీ ప్రజల గొప్ప విజయమని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని రాయుడు పేర్కొన్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను హనుమ విహారీ కొనియాడాడు. 10 ఏళ్ల పట్టుదల, ప్రణాళికతో ఇవాళ పవర్లోకి వచ్చాడని అన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గొప్ప విజయం. జనసేన, టీడీపీ, బీజేపీకి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమిష్టిగా కృషి చేశారు. వాళ్ల నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. తన పాదయాత్రతో ఈ అఖండ విజయానికి బలాన్ని, ఊపును తీసుకొచ్చిన నారా లోకేష్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అని అంబటి రాయుడు ట్వీట్ చేయడం జరిగింది. గతేడాది అంబటి రాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారని ప్రకటించారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో చర్చించి జనసేనకు మద్దతిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా పవన్ కళ్యాణ్తో కలిసి రాయుడు కూటమికి ప్రచారం చేశారు.